12వ రాశి అయినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్లకు, ముఖ్యంగా రోహిణీ నక్షత్రం, కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలలో జన్మించిన వాళ్ళంతా కూడా వృషభ రాశికి చెందిన వాళ్ళు అవుతారు. అంటే కృత్తిక ఒకటో పాదము, రోహిణి 4 పాదాలు, తర్వాత మృగశిరార్ధం అంటే మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రంలో 3 పాదాల వాళ్ళు గమనించాల్సింది, రోహిణి నక్షత్రం వాళ్ళు 4 పాదాల వాళ్ళు, తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళు 2 పాదాల వాళ్ళు అంతా కూడా వృషభ రాశికి చెందిన వాళ్ళు. కాబట్టి ఈ వృషభ రాశిలోనే గురువు తర్వాత కుజుడు సంచారం ఈ నెలంతా కూడా ఉంటున్నారు. దానివల్ల వృషభ రాశి వాళ్లకు అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు ఏర్పడడానికి, దానికి సంబంధించినటువంటి ధన వ్యయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశికి 12వ స్థానం మేషం, దానికి అధిపతి కుజుడు. కాబట్టి ఆ కుజుడు వృషభ రాశిలో ఉండడం వల్ల జ్వర బాధలు, తర్వాత జ్వరానికి సంబంధించినటువంటి వైద్య ఖర్చులు ఎక్కువ చేయిస్తాడు కుజుడు వృషభ రాశిలో ఉండడం వల్ల. తర్వాత లాభాధిపతి అయినటువంటి గురువు జన్మలగ్నంలో అంటే వృషభ రాశిలో ఉండడం ద్వారా గురు శుక్రుల యొక్క శత్రుత్వం వల్ల వృషభ రాశి వాళ్ళకి శత్రువుల బాధ ఈ మాసం, ఆషాఢ మాసం అధికంగా ఉంటుంది. శత్రువులతో, ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి శత్రు బాధల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది వృషభ రాశి వాళ్ళు. తర్వాత వృషభ రాశికి 3వ స్థానంలో శుక్రుడు, తర్వాత రవి సంచారం ఈ ఆషాఢ మాసం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి పితృ సంబంధమైనటువంటి విషయాలలో అనారోగ్యం కానీ, తర్వాత వాటికి సంబంధించినటువంటి ధన వ్యయాలు కానీ కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. రెండవది, మిత్రుల వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. మిత్రులను గుడ్డిగా నమ్మకుండా ఉంటే బాగుంటుంది వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా. ఇక వృషభ రాశి వాళ్లకు 3వ స్థానాధిపతి చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడు అనుకూలంగా ఫలితాలను ఇచ్చినా కానీ మాతృ సంబంధమైనటువంటి అనారోగ్య బాధలు, స్త్రీ మూలకమైనటువంటి అనారోగ్య బాధల వల్ల ధన వ్యయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసంలో. తర్వాత 5వ స్థానంలో కేతు ఉండడం ద్వారా కేతువు సంతానానికి సంబంధించినటువంటి విద్య ఆటంకాలను కలిగేస్తాడు. సంతానానికి ఖర్చు ఎక్కువ చేస్తుంటాడు కేతువు. తర్వాత ప్రయాణాలలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల విషయం లోపల కూడా వృషభ రాశి వాళ్ళు కొంచెం మెలకువ పాటించాల్సి ఉంటుంది. తర్వాత వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో శని సంచారం నడుస్తుంది ఈ ఆషాఢ మాసం అంతా కూడా. దానివల్ల పనులు ఏం తలపెట్టినా కానీ ఆలస్యంగా, మందకొడిగా, అసలు జరగకపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకు కూడా. వ్యవహార విషయాలలో, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా స్పెక్యులేషన్ అంటే పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ ఈ ఆషాఢ మాసం పెద్దగా అనుకూలించదు వృషభ రాశి వాళ్లకు. తరువాత 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల ప్రయాణాలు బాగా అనుకూలమవుతాయి. ప్రయాణం చేయాల్సి వస్తుంది, ప్రయాణాలు బాగా అనుకూలమవుతాయి. ఇంకా ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి లేదా దూర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి అనేటువంటి వ్యవహార విషయాలలో కానీ ఇవన్నీ కూడా రాహు అనుకూలింపజేస్తాడు. మీన రాశిలో ఉన్నటువంటి 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు. ఈ విధంగా వృషభ రాశి వాళ్లకు ఈ మాసమంతా కూడా, అంటే మాసం చివరిలో మాత్రం కొంత అనుకూలత ఏర్పడుతుంది. 3వ స్థానంలో రవిచంద్రుల కలయిక వల్ల సోదర సోదరి అన్యోన్యత పెరగడము, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం రావడము, తర్వాత
వాహనాలకు సంబంధించినటువంటి సౌఖ్యం ఏర్పడము, తర్వాత సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో, విద్యా సంబంధించిన విషయాలలో చాలా అనుకూలత ఏర్పడము వృషభ రాశి వాళ్లకు జరుగుతుంది. తర్వాత ఈ వృషభ రాశి వాళ్లకు బుధుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ ఆషాఢ మాసం చివరిలో. దానివల్ల కొంతవరకు వ్యవహార లాభ అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు తర్వాత అంటే పున్నమ తర్వాత వచ్చేటువంటి 15 రోజులలో అమావాస్య వరకు వ్యాపార అనుకూలతలు ఏర్పడతాయి, వ్యవహార అనుకూలతలు ఏర్పడతాయి. తర్వాత విద్యా సంబంధమైనటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా విద్య అంటే సీట్లు పొందడంలో, తర్వాత అడ్మిషన్స్ పొందడంలో, విద్యా అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వాళ్లకు. తర్వాత ఈ ఆషాఢ మాసంలో రాహువు 11వ స్థానంలో ఉండడం వల్ల న్యాయపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలం కాదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వ్యాపార సంబంధించినటువంటి వాళ్ళు కానీ, తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ప్రయాణాలలో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసంలో. తర్వాత మాసాంతంలో మాత్రం వృషభ రాశి వాళ్లకు ఈ రాహు, కేతు, తర్వాత శని వల్ల చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళు వృషభ రాశి వాళ్ళు దశావతార స్తోత్ర పారాయణం చేసినట్టయితే, ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి అవతారం సంబంధించినటువంటి స్తోత్రం, ప్రతి అవతారం కూడా మనం దశావతారాలు అనుకుంటాం కదా, ఆ 10 అవతారాలకు ఈ 9 గ్రహాలకు సంబంధం ఉంది. ఆ విధంగా దశావతార స్తోత్రం చేసినట్టయితే ఈ నవగ్రహ అనుకూలత బాగా ఏర్పడుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి.